గుంటూరులోని ఆరు అగ్రహారం శివాలయానికి అనుబంధంగా కోనేరు ఉంది. ఇది ప్రాచీనమైన కోనేరు. ఒకప్పుడు ఈ నీటినే దేవుని అభిషేకాలకు వాడేవారు. ఇక్కడ నీటి ఊటలు ఉండడంతో గుంటూరుకు ప్రధాన తాగునీటి వనరుగా ఉపయోగపడేది. ఈ పుష్కరిణి నీటిని బండ్లతో సరఫరా చేసేవారు. ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల పోరాటాలు ఈ కోనేరు వద్దే జరిగాయి. ఇంతటి ఘనచరిత్ర ఉన్న ఈ పుష్కరిణి 30 ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైంది. కాలక్రమేణా మురికి కూపంలా మారింది. అయితే గుంటూరు ప్రాంతానికి చెందిన మంజునాథ్ అనే వ్యక్తి ఇండియన్ రైల్వేస్లో పనిచేస్తున్నారు. కోనేరుకు పట్టిన పరిస్థితిని చూస్తూ ఆయన ఉండలేకపోయారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. దాంతో స్వయంగా రంగంలోకి దిగారు. కొన్ని ట్యూబులను పడవ మాదిరిగా కలిపి తయారు చేసుకున్నారు. ఆయనే కోనేరులోకి దిగి రోజు అందులో ఉన్న చెత్తను బయటికి తీయడం ప్రారంభించారు. మంచి సంకల్పం ఉంటే సాధించే బలం దానంతట అదే వస్తుందన్న మాటలకు నిదర్శనంలా మారారు. టన్నుల కొద్దీ గుర్రపడెక్క నాచు, ప్లాస్టిక్ వ్యర్థాలను వెలికితీశారు. ఇప్పటికే కోనేరును 75% మేర శుభ్రం చేశారు. కోనేరు చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలు, ముళ్ల కంపలు తొలగించారు. గోతులను మట్టితో పూడ్పించారు. కోనేరు చుట్టూ చెట్లు నాటి వాటిని సంరక్షిస్తున్నారు. 400 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ కోనేరు, స్వతంత్ర సమరయోధులు కూర్చొని దీక్షా కంకణాలు తీసుకున్న ఈ కోనేరు ఇంత ఇదిగా అయిపోయింది అని బాధ కలిగి ఇక్కడ ఆడుకున్నాము, ఇక్కడ చదువుకున్నాం, దీన్ని ఏమైనా చేద్దామని తలుసుకొని దీనికి గేటు పెట్టించి, పంపేపించి, లైట్లు పెట్టించి, మెరకేపించి, చెట్లు వేపించి, దేవుణ్ణి పెట్టించి ప్రతిరోజు ఇక్కడ 6 సేవలు జరిగే ఏర్పాటు చేసామండి. ఇందులో దేవుడికి అభిషేకం జరుగుద్ది, పక్షులకి ఆహారం వేస్తాము, తాబేళ్ళకి చేపలకు ఆహారం వేస్తాం, కుక్కలకు పాలు పోస్తాం, ఆవులకి గడ్డి పెడతాం. రోజు 80 నుంచి 100 మంది అక్కడ పేదవాళ్ళు అన్నదానం జరుగుతుంది. ఇక్కడ ప్రతిరోజు జరుగుతుంది. ఈ కార్యక్రమాలు చేస్తున్న సందర్భంగా దీన్ని బాగు చేయడానికి తలపిస్తే లోపల నుంచి 30 టన్నుల జమ్మి బయటికి తీసామండి. చిన్న చిన్న రాళ్ళకి తాడు కట్టి దాన్ని బయటికి తీయటం, చిన్న చిన్న దంతులు వాడతాం. ఒక 3-4 మనుషులు, వాచ్మెన్, పక్కన ఇంకొక వాచ్మెన్, ఇంకొక వ్యక్తి, ఇట్లా అందరం కలిపి సహకారంతో తీయగలిగామండి. 2 లారీల ప్లాస్టిక్ వ్యర్థాలు తీసామండి ఇక్కడ నుంచి, లోపల నుంచి. ఒక టైర్లతో ఒక బండిలాగా తయారు చేసుకొని, పడవలాగా దాని మీద లోపలికి వెళ్తా అవన్నీ బయటికి తీసుకొని తయారు చేసామండి. ప్రతిరోజు కూడా ఈ విధంగా జరుగుతుంది. అంటే రిటర్నింగ్ వాళ్ళు కట్టాల్సిన అవసరం కూడా ఏర్పడిందండి. అయితే చిన్న చిన్న ఖర్చులు కాబట్టి మేము ఈ గేటు పెట్టడం ఇవన్నీ చేయగలిగామండి. ఒక వ్యక్తికి సాధ్యపడిన వ్యవస్థ చేయగలిగిన కొన్ని పనులు ఉన్నాయండి. చుట్టూ రిటర్నింగ్ వాళ్ళు కట్టడం, ఆ 2 వైపులా మెరకేపించడం, మిగతా లైటింగ్ వేయించేసి దీన్ని వాకింగ్ ట్రాక్ లాగా చేసి అభివృద్ధి చేస్తే దీని పవిత్రత ఇంకా అభివృద్ధి చెందుద్దండి, ఇంకా డిగ్నిఫై అవుద్ది. ఎందుకంటే కోనేరు వద్ద పక్షులకు నీళ్లు తాగే ఏర్పాట్లు చేశారు. అలాగే గోవుల కోసం పశుగ్రాసం, నీటి తొట్లు అందుబాటులో ఉంచారు. రోజు కోనేరు వద్ద అన్నదానం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో మంజునాథ్కు ఆయన బంధువులు సహకరిస్తున్నారు. కోనేరును పూర్తి స్థాయిలో పరిశుభ్రం చేసిన తర్వాత చుట్టూ రిటైనింగ్ వాల్ నిర్మించడం, వాకింగ్ ట్రాక్ పనులు చేపట్టాల్సి ఉంది. ఈ పనులను నగరపాలక సంస్థ చేపడితే కోనేరుకు పూర్వ వైభవం వస్తుందని స్థానికులు అంటున్నారు. మంజునాథ్ అనే ఒక వ్యక్తి వల్ల ఈ ప్రాంతం అంతా బాగుపడిందండి. గతంలో ఇక్కడంతా గంజాయి సేవించేవాళ్ళు, మామూలుగా బిచ్చగాలు, యాచకులు మొత్తం ఇక్కడే ఉండేవాళ్ళు. ఆయన వచ్చిన తర్వాత వాళ్ళకి ఆహారం కానీ, పక్షులకి నీళ్ళు లాంటి సదుపాయం కానీ, ఈ ప్రాంతంలో గోవులు ఎక్కువగా సంచరిస్తుంటాయండి, వాటికి కూడా నీటి సౌకర్యం ఏర్పాటు చేశారు ఆయన. దాంతోపాటు కొంతమంది అభాగ్యులు కానీ వాళ్ళు ఉంటే వాళ్ళకి మధ్యాహ్నం భోజనం కూడా ఆయన చేతనైనంత మటుకు సహాయం చేస్తున్నారు. తర్వాత ఈ మొక్కల పర్యావరణ పరిరక్షణలో భాగంగా కూడా ఆయన మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడండి. ఇక్కడే కాకుండా నల్ల చెరువు ప్రాంతంలో కూడా ఆయన వాకింగ్ ట్రాక్ అభివృద్ధికి కూడా పూనుకున్నారు. అలాంటి వాళ్ళు స్వచ్ఛంద సేవకులు అనేవాళ్ళు ముందుకు వస్తే కొంతమందికి ఆదర్శంగా ఉంటుంది. వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మిగతా వాళ్ళు కూడా స్వచ్ఛందంగా వాళ్ళకి తోసిన విధంగా ముందుకు వస్తే ప్రజలకు అందరికీ బాగుంటుందని మా ఆలోచన. నా పేరు ప్రసాద్ బాబు అండి. మా ఇక్కడే నల్ల చెరువు. రోజు నేను ఇంతకుముందు వచ్చేటప్పటికి ఇక్కడ చండాలంగా అసలు చూస్తానికి కూడా వీలు పడేది కాదు. అసలు ఎప్పుడు ఎంతోమంది దీంట్లో దూకి చచ్చిపోవడము, అమ్మాయిలు తీసుకొచ్చుకొని ఇక్కడ చేయడం, అసభ్యకంగా చేయడం, గంజాయి చేయడం, తాగడం, అమ్మడం, కార్లు పెట్టడం, పార్కింగ్ చేయడం, రౌడీజం అంతా ఎక్కువగా ఉండేది బాగా. ఇప్పుడు నేను వచ్చేటప్పటికి అసలు చూడబుద్ధి అయ్యేది కాదు. వస్తూ పోతుండేవాడిని, ఏంటో ఇది వాళ్ళు దూకారు వీళ్ళు దూకారని చెప్పంటే మేము నాకు చూసేవాడిని కాదు. ఈ మధ్యకాలంలో మేము పరిచయం కానించి వచ్చిన కానించి ఇదంతా మొత్తం బాగా చేసేసి చెట్లు పీకడం కానీ, లోపల అదంతా కోనేట్లంతా బాగా చేసి
వాకింగ్ ముందు శివుడు విగ్రహం పెట్టేసి రోజు పొద్దున్నే పూజలు చేయడం, కుక్కలకు పాలు పోయడం, ఆవులకు మేతలు వేయడం, చెట్లకు నీళ్ళు పెట్టడం, మధ్యాహ్నం పేదలకు అన్నం పెట్టడం ఇన్ని చేస్తున్నాడు. చూస్తే నాకు కూడా రావాలనిపించి నేను కూడా దాంట్లో పాల్గొని చేయడం జరిగింది. ఉద్యోగ ధర్మాన్ని నిర్వహిస్తూనే సెలవులు, తీరిక సమయాల్లో ఈ పనులు చేస్తున్నారు మంజునాథ్. ఆయన్ని చూసిన స్థానికులు ఈ మంచి పనిలో భాగస్వామ్యం అవుతున్నారు. మంజునాథ్ చేస్తున్న సేవను ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు.